ఒక హీరో వరుసగా సినిమాలు చేస్తున్నాడని ఇంకో హీరో చూస్తూ ఊరుకుంటాడా? అందుకే పోటీ పడి మరీ సినిమాలు చేస్తున్నారు. నిదానంగా రెండేళ్లకో సినిమా, సంవత్సరానికో సినిమా చేసే హీరోలు కూడా ఇప్పుడు కాంపిటీషన్ పెరిగిపోయేసరికి పరుగులు పెడుతున్నారు. మరి ఇలా పోటీ పడి సినిమాలు చేస్తున్న హీరోలు ఎవరు? ఒక్కొక్కరికి ఎన్ని సినిమాలున్నాయి? హీరోలు కాస్త గ్యాప్ ఇచ్చినా జనాలు వేరే ఆప్షన్ చూసుకుంటున్నారు. అందుకే లైమ్ లైట్ లో ఉన్నప్పుడే బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ కెరియర్ స్పీడ్ పెంచేస్తున్నారు. ఒక హీరో చేస్తున్నాడని మరో హీరో కూడా పోటీ పడుతున్నారు. అలా సీనియర్ల దగ్గర నుంచి జూనియర్ల వరకు అందరూ అంతే పోటీతో సినిమాలు అనౌన్స్ చేస్తున్నారు. 3 ఏళ్ల ముందు వరకు ఒక్క సినిమాతోనే సెటిల్ అయిపోయిన ప్రభాస్ ఇప్పుడు ఒకేసారి 5-6 సినిమాలు కమిట్ అయ్యున్నారు. రిలీజ్ అవడం డిలే అయినా సరే ఒకటి తర్వాత ఒకటి కాకుండా ఒకేసారి 2 సినిమాలు ప్యారలల్ గా చేస్తూనే ఉన్నారు. అంతేకాదు మరో 3 సినిమాల్ని బఫర్ పెట్టుకున్నారు. ప్రస్తుతం 350 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న రాజాసాబ్ షూటింగ్ కంప్లీట్ చేసి రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారు. రాజాసాబ్ షూటింగ్ కంప్లీట్ అయిపోతోంది కాబట్టి ఆ సినిమాతో ప్రభాస్ పని అయిపోయినట్టే. ఇక నెక్స్ట్ హను రాఘవపూడి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న 500 కోట్ల ఫౌజీ సినిమా మీద ఫుల్ కాన్సంట్రేట్ చేస్తున్నారు ప్రభాస్. వచ్చే 2-3 నెలల్లో ఈ సినిమా సంగతి కూడా ఓ కొలిక్కి వచ్చేస్తుంది. అయితే అప్పటి వరకు ఆగకుండానే స్పిరిట్ ని లైన్ లో పెడుతున్నారు. సెప్టెంబర్లోనే ఈ మోస్ట్ ఎగ్జైటింగ్ ప్రాజెక్ట్ ని మొదలు పెట్టబోతున్నారు ప్రభాస్. ఆల్రెడీ రాజాసాబ్, ఫౌజీ, స్పిరిట్ ఈ 3 సినిమాలతో ఎంగేజ్ అయి ఉన్న ప్రభాస్ సలార్ 2, కల్కి 2ను నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేస్తున్నారు. ఇలా 1 కాదు 2 కాదు ఏకంగా 5 ప్రాజెక్ట్స్ తో ఎంగేజ్ అయిన ప్రభాస్ మిగిలిన హీరోలకి ఛాలెంజింగ్ అయిపోయారు. ఇప్పుడు అందరూ ప్రభాసే 5 సినిమాలు చేస్తున్నప్పుడు మేమెందుకు చేయకూడదు అంటూ పోటీగా సినిమాలు చేస్తున్నారు.